నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. జగన్ గారు రాజకీయం చేయడం అంటే ఎలా అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎలా ఉంటుందంటే, ఆయన ఎలా ఉంటుంది ఏమి అంటే, అతను ఈ రౌడీలకు, గంజాయి బ్యాచ్కి కొంచెం వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీలో చూడండి, 5 ఏళ్ళు పరిపాలిస్తే మంచి వ్యక్తులు ఎవరు ఉండరు. అందరూ కూడా ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, ఎదుటి వాళ్ళను, ఆడవాళ్ళను కించపరిచే వాళ్ళు ఈ జగన్ రాజకీయాలతో చేస్తారు. ఎందుకంటే ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సంస్కృతి ఉండేది, కానీ అతను ఇంత ప్రోత్సహించలేదు. మంచి వాళ్ళని ప్రోత్సహించేవారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూడండి, ఎగ్జాంపుల్ అందరూ నేరస్తులే, బూతులు తిట్టేవాళ్ళే. కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వలభనేని వంశీ గారు కావచ్చు. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళకి రాజకీయం అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సంవత్సరానికి కారు మార్చినట్టు పెండ్లాన్ని మారుస్తాడు అని వ్యక్తిగత జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి సభలో చంద్రబాబు నాయుడు గారిని ముసలి నక్క అని తిడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు, ముసలి నక్క అని తిడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పయ్యా, అట్లా మాట్లాడొద్దు అని అనలేదు అని నవ్వుతూ తప్పట్లు కొట్టాడు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించే ఇది. తెనాలిలో 3 నేరస్తులు పోలీసులు చితకబాదారు. వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులు. ఒక కానిస్టేబుల్ చిరంజీవిని చంపడానికి కూడా వాళ్ళు ముందుకెళ్ళారు. వాళ్ళను పోలీసులు కొడుతూ నడి రోడ్డు మీద కొట్టారు అనడంలో తప్పు. పోలీసులు అట్లాంటి పనులు చేయకూడదు, వాళ్ళకి హక్కు లేదు. అయితే వాళ్ళు ఒక కానిస్టేబుల్ను చంపబోయారని పోలీసులు తీసుకున్నారు ఆ నిర్ణయం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ గంజాయి బ్యాచ్ని ఓదార్చి వచ్చాడు. అంటే చూడండి ఆయన యొక్క గుణం. ఒకటొకటి నేను చెప్తున్నా. అట్లా అంటే సంఘ విద్రోహ శక్తులకు రాజకీయాలకు ఎంట్రీకి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఓట్లు వస్తాయేమో అని సంఘ విద్రోహ శక్తులను, గూండాలను, రౌడీలను ఆయన ప్రోత్సహిస్తాడు. అదే ఒకప్పుడు నేరస్తుల మీద రాజకీయ నాయకులు భుజం వాళ్ళ దగ్గర తీయాలంటే రాజకీయ నాయకులు ఎంతో భయపడేవారు. కానీ ఇప్పుడు చుట్టూ నేరస్తులనే పెట్టుకుంటారు. ఎందుకు ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూడండి, బూతులు తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంబటి రాంబాబు, పేర్న నాని, జోగి రమేషు, కొడాలి నాని, వలభనేని వంశీ, ఆయన అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ చూడండి జగన్ ప్రభుత్వంలో ఎంతోమందిని టీడీపీ వాళ్ళను అరెస్ట్ చేసి జైలు వేయించారు. సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని కూడా జైలు వేయించారు. స్వేచ్ఛగా ప్రజలు కూడా 5 ఏళ్ళు భయపడుతూ బతికారు. చంద్రబాబు నాయుడు లాంటి గారిని 53 రోజులు జైల్లో ఉంచారు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చూడండి. వాళ్ళ మనుషులే చుట్టూ సలహాదారులుగా పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, మితిన్ రెడ్డి, వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువులే, ఏరే వాళ్ళని ఎవరిని పెట్టుకోరు. టీటీడీలో కూడా దేవస్థానంలో చూడండి, టీటీడీ దేవస్థానం కూడా వాళ్ళ బంధువులకే ఇచ్చుకుంటారు. వైవి సుబ్బారెడ్డి గారి, భూమన కరుణాకర్ రెడ్డి గారు. వాళ్ళు హిందువులు అని కొంతమంది అంటారు, లేదు వాళ్ళు క్రిస్టియన్ భావాలు కలిగిన కుటుంబం అని కొంతమంది అంటున్నారు. అది హిందువుల కుటుంబమా, క్రిస్టియన్ కుటుంబమా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేయాలి. అలా నేర చరిత్రను ప్రోత్సహించే దిశగా మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన చేశారు. ఎందుకంటే తన ఓటు బ్యాంకును స్థిరీకరించుకునే పనిలో భాగంగా నేరస్తుల కుటుంబాలను కూడా ఓదార్పు కూడా జగన్ బయలుదేరుతాడు. ఎగ్జాంపుల్ డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి మంచి వాళ్ళ కోసం అదే దళితులు ఎందుకు నిలబడలేదు? ఈ సైకాలజీని ఒడిసి పెట్టుకున్న జగన్ రెడ్డి వారిని కవచంలా వాడుకుంటున్నారు. చూడండి, డాక్టర్ సుధాకర్ను నోసు మాస్క్ అడిగితే నర్రెడ్డు మీద చంపేశారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అనంతబాబు ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను ఓదార్చలేదు? చూడండి. కేసులు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులు. అలాగే రౌడీ సీటర్లు, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు, ఇతర నేరాలకు పాల్పడిన వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులని కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రకటించకూడదు? కూటమి ప్రభుత్వము దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే రౌడీ సీటర్లు, గంజాయి వాళ్ళకు వీటికి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏముంటుందో మీరు ఆలోచించండి. రాష్ట్రం పట్ల, సమాజం పట్ల జగన్ రెడ్డి ఏ బాధ్యత ఉండదో, ఆయనకు కావాల్సింది అధికారం మాత్రమే. అధికారం అండతో రాష్ట్రం సంపదను దోచుకొని పౌరులను ఉన్న బెంగళూరు, చెన్నైతో పాటు దుబాయ్లో ఆస్తులు సమకూర్చుకోవడమే వారికి కావాల్సింది. ఇంటి కోసం ఎంతకైనా తెగిస్తారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సింది డబ్బు. లిక్కర్ స్కామ్ చూసుకోండి. ఆ డబ్బులు ఇప్పుడు విదేశీయాల్లో పెట్టారని, లిక్కర్ స్కామ్తో బంగారం కొన్నారని, చిరాస్తులు కొనుక్కున్నారని 3,500 కోట్లకు ఆ డబ్బులను చూసుకున్నారు. మరి ఏం చేస్తారు? జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసు కనుకే ఎవరు ఎన్ని కుట్రలు పాల్పడినా కూటమి భాగస్వామ్య పక్షాలు అపోహాలకు తావు లేకుండా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభినందించాలి. అది ప్రజలు ఇవన్నీ చూసినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితిని 5 ఏళ్లలో రాజధాని లేకుండా, ఇప్పుడు రాజధాని కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటే అది వేసలకు రాజధాని అని ఇప్పుడు మళ్ళీ దాని మీద కొత్త ప్రయోగం చేస్తూ సాక్షి డిబేట్లలో రాజధానిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలా. మంచి నాయకుడు ఉంటే మంచి పరిపాలన ఇస్తారు, చెడ్డ నాయకుడు ఉంటే చెడ్డగానే మారుతుంది.